అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి సమయం ఆసన్నమవుతుంది. ఈ పుణ్యకార్యానికి సంబంధించిన అన్ని కృతువులు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. దీంతో రామ భక్తుల సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే రామ్లల్లా అదేనండి బాలరాముడి విగ్రహం గర్భగుడిలోకి ప్రవేశించింది. సోమవారం శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ అనంతరం శ్రీరాముని విగ్రహాలను ప్రతిష్ఠించుకున్నారు. ఇక శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ దగ్గర పడుతుండటంతో ఇప్పటికే రాముడి ఆశీర్వాదంగా అక్షింతలను అందుకున్న భక్తులు జై శ్రీరామ్ అంటూ ఆనంద పరవశంలో మునిగి తేలుతున్నారు. ఈ అద్భుతమైన ఘట్టాన్ని తిలకించేందుకు తమ ఇష్ట దైవం శ్రీరాముడిని దర్శించుకోవడానికి దేశవ్యాప్తంగా అయోధ్యకు తరలి వెళ్తున్నారు. మరోవైపు అయోధ్య వరకు వెళ్లలేని భక్తులకు టీవీలలో చూసేలా ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఎటు చూసినా రామనామ జపం మారుమోగిపోతుంది. ఈ సందర్భంగా అయోధ్య బాలరాముడు దివ్య మంగళ విగ్రహాన్ని మీడియాకి విడుదల చేశారు. ఒకసారి మనం కూడా చూసేద్దాం.